హలో అండి. ఈరోజు మీకు ఎంతో ఈజీగా ఎండ్ ఉంటే చాలు ఒక్క రోజులో అయిపోయి వడియాలు మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పెసరొడియాలు. మనకు ఒకే ఒక్క రోజు చాలు ఈ పెసరొడియాలన్నీ మనకి అయిపోవడానికి. ఇప్పుడు కూరగాయలు ఉన్న రేట్లలో మనం ఇలా పెట్టుకుంటే కూరకు కూడా ఇబ్బంది ఉండదండి. ముందుగా మనం ఏం చేయాలంటే నేను కేజీ పప్పు తీసుకున్నాను. ఇంకా కేజీ కొద్దిగా తీసేసానండి. ఇంచుమించు 3/4 కేజీ పప్పు తీసుకున్నాను. పప్పు తీసుకుని రాత్రి నానపెట్టేసాను. నానపెట్టేసిందంటే ఫుల్గా వాటర్ వేసి నానపెట్టేసిన తర్వాత దాన్ని కడుక్కోవాలండి శుభ్రం. అంటే మనం పొత్తంతా తీయాల్సిన అవసరం లేదు. కొద్దిగా పొట్టు ఉండేలా మనం కడుక్కోవాలి. తర్వాత ఇలాంటి చిల్లిన గిన్నె ఉంటే అండి దాంట్లో పప్పు అంతా వడపోయాలి. ఎందుకంటే వాటర్ అనేది ఉండకూడదు. మనకి పిండి రుబ్బేటప్పుడు వాటర్ ఉంటే ఏమవుతుందంటే పలచనైపోతుందండి. పలచనైపోతే వడియం అనేది తిరిగిపోతుంది. మనకి ఇరిగిపోకుండా వడియం నీట్గా రావాలంటే మనం పిండి అనేది లేకుండా ఇంకా పావుగంట పైనే ఉంచాను. ఇలాగా ఈ వాటర్ దీంట్లో పప్పులో ఉన్న వాటర్ అంతా కింద గిన్నెలోకి దిగిపోతుంది. అప్పుడు దీన్ని తీసుకొని మనం దగ్గరే ఉండి కొద్దిగా పప్పు వేసి రుబ్బుకోవాలి. వాటర్ వేయం కదండి. వాటర్ వేయకపోతే ఏమవుతుందంటే దగ్గరుండి రుబ్బుకోవాలి. లేకపోతే మనకి పిండి అవ్వదు. దగ్గరుండి మనం అలా పప్పుని కలుపుతూ రుబ్బుకున్నట్టయితే మనకి పిండి నీట్గా అవుతుంది. చూసారండి, ఇలా మెత్తగా అవ్వాలి. అంటే ఇంక పప్పు అన్నీ చేతికి తగలకుండా మనకి పిండి అనేది అవ్వాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందామండి. బాగా నలిగిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఒక గిన్నెలో దీన్ని గిన్నెలో తీసేసుకున్నాను. సాల్ట్ మనం దాంట్లోనే వేసేసుకోవచ్చండి. నలిగేటప్పుడు నేనేంటంటే సపరేట్గా వేసాను. దాంట్లో వేసి కన్నా సపరేట్గా వేసుకుంటే మంచిది. ఇంకా దీంట్లో చాలామంది వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. ఎందుకంటే ఇప్పుడు పూజలు ఎక్కువ అయిపోయినాయి కదండి. పూజలకి మనం వెల్లుల్లిపాయ వేయకుండా ఉంటే కూర ఉంటుందని. తర్వాత ఒక ఏదైనా ఇలా తీసుకోవాలండి. మన కవర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వడియం అనేది బాగా ఎండుతుంది. ఇంకేంటంటే అంటుకోదు, విరగదు. ఇది చాలా సేఫ్టీ అండి. నేను ఎగరకుండా 4 వైపులా 4 పెట్టి కవర్ మీద వరుసగా పెట్టాను. వరుసగా పెట్టడం వల్ల ఏమవుతుందంటే అండి వడియం అనేది నీట్గా ఉంటుంది. చూసారా, నేను ఇంచుమించు 30 వేస్తే కవర్కి ఆఫ్ కూడా రాలేదు. నేను ఎగిరిపోకుండా పక్కన గిన్నెలు పెట్టి దాంట్లో వాటర్ వేసాను. ఇంకా అంతే అండి. ఆ రోజు ఫుల్గా ఎండ ఉన్నప్పుడు నేను పెట్టేసి ఇంకా కిందకు వచ్చేసాను. వడియాలు అయితే ఇంకా అట్ల పని చూసుకుని ఆరితే మీరు చూసారు. ఇప్పుడు దెబ్బ ఉంది. దీన్ని ఫుల్గా అయినాయండి 1/4 కేజీ పప్పుకి. నేను ఏంటంటే వాడేసిన తర్వాత మీకు వీడియో తీస్తున్నాను. దీన్ని ఫుల్గా అయినాయి. దాని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి.